మామా మొదలెట్టేశాడండి పాట. నార్మల్ గా నువ్వు మార్వెల్ సినిమాలు చూస్తావా లేదంటే డీసీ కామిక్స్ చూస్తావా? కొంచెం కమెంట్ చేయవా? సో మనం ఈసారి వచ్చే టాపిక్ ఏంటి అంటే ఏబిసి నెట్వర్క్స్ అని ఎవరికైనా తెలుసా? పోనీ ఎప్సాన్ నెట్వర్క్స్ అని ఎవరికైనా తెలుసా? తెలీదండి. ఈ రెండు ఒక ఫీల్డ్ కాంపిటేటర్స్ అని తెలుసా? సో ఇప్పుడు మనం మాట్లాడుకునే దాని పేరు బాబ్ ఐగర్, ద డిజ్నీ సిఇఓ. దానికంటే ముందు ఏబిఎన్ నెట్వర్క్ లో పనిచేసి దాంట్లో రిజెక్ట్ అయ్యి దాంతో ఎస్1 నెట్వర్క్ లో పనిచేసి దాంట్లో రిజెక్ట్ అయిన బాబ్ ఈగర్ కొత్తగా తనంతట తాను స్థాపించిన దాని పేరే డిజ్నీ ల్యాండ్స్ అండ్ డిజ్నీ ప్లస్ అని. ఇప్పుడు జియో హాట్స్టార్ అంటున్నాం దాన్ని, ఇంతకుముందు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అని ఉండేది. దాని తర్వాత డిజ్నీ ల్యాండ్స్ అని, అలా చాలా విధాలుగా చాలా ల్యాండ్స్ లో తన కేపబిలిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే బాబ్ ఐగర్ 2 ఛానల్స్ స్థాపించి ఊడిపోయాడు. ఊడిపోయిన తర్వాత కూడా తను ఎప్పుడు నిరాశ చెందలే. నేను ఎందుకు చేయలేను ఇట్లాంటి ఒక ఛానల్ ని, వాళ్ళని రిజెక్ట్ చేసినప్పుడు ఇట్లాంటి ఒక ఛానల్ నేను ఎందుకు క్రియేట్ చేయలేను, వై కాంట్ ఐ డూ అనే ఒక కాన్సెప్ట్ తోటి తనంతట తాను పెట్టిన కంపెనీ పేరే డిజ్నీ ల్యాండ్స్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్. డిజ్నీ అని ప్రతి ఒక్క డిజ్నీ అనే ఎక్కడెక్కడైతే వినిపిస్తుందో తను కనిపెట్టిందే ఇప్పుడు. సో బాబ్ ఐగర్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నార్మల్ గా నువ్వు ప్రతిసారి ఒక దగ్గర ఓడిపోతుండొచ్చు, ఇంకో దగ్గర ఓడిపోతుండొచ్చు, నీ అంతట నువ్వు నిలబడేది బాబ్ ఐగర్ చూసి నేర్చుకో. సో గైస్ ప్లీజ్ డూ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ గైస్. మాకు యూట్యూబ్ లో మాత్రమే కాదు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఛానల్ ఉంది, అండ్ ఫాలో బటన్ కొట్టడం మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ లో. బాయ్. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు.